ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాల్లో చాలా జోరుగా అయితే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా స్పందించడం జరుగుతుంది. మొత్తానికి దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున కుట్రపూరితంగా తొలగిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ కొంతమంది పెయిడ్ బ్యాస్తో సహా వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేపిస్తున్నారు. వాస్తవానికి గతంలో చాలా పెద్ద ఎత్తున నకిలీ పెన్షన్లు ఉన్నాయి, వాటి మీద దృష్టి సారిస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి వాస్తవాలు ఏంటి అంటారు? పెన్షన్స్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, వితంతు పింఛన్లు ఉన్నాయి, ఒంటరి మహిళ పెన్షన్ ఉంది, అలాగే డప్పు కళాకారులకు పెన్షన్స్ ఉన్నాయి, హిజ్రాలకు పెన్షన్స్ ఉన్నాయి, వీటికి తోడు గీత కార్మికులకి, చేనేత కార్మికులకి పెన్షన్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల కేటగిరీలు పెన్షన్స్ ఉన్నాయి. వీటికి తోడు వికలాంగులకి పెన్షన్స్ ఉన్నాయి, అలాగే డయాలసిస్ పేషెంట్లకి పెన్షన్స్ ఉన్నాయి, 85% అండ్ మోర్ బెడ్ రిడెన్ పేషెంట్లకి పెన్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలో పెన్షన్స్ వర్తిస్తాయి. ఉదాహరణకి ఈ వికలాంగులని సదం సర్టిఫికేట్ అంటారు. జనరల్ హాస్పిటల్లో డాక్టర్స్ వీళ్ళకి ఎంత పర్సంటేజ్ వైకల్యం ఉంది అని వాళ్ళు అంచనా వేసి వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి అది 70%, 75% వరకు ఆ వైకల్యం ఉంటే వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 85% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అయితే ఈ క్రమంలో గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ వెసులుబాటుని దుర్వినియోగం చేసుకొని అవినీతితోటి అర్హులు కాకుండా కూడా సర్టిఫికెట్లు పొంది పెన్షన్ పొందుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మీదట ఇదేమి వన్ టైం ఒకసారి ఒక 5,000, 10,000 ఇచ్చూరుకునే పెన్షన్ కాదు. ఇది ప్రతి నెల 1వ తారీఖు రోజున ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఆ పెన్షన్ చెల్లింపు జరుగుతూ ఉంది. అలా జరిగే క్రమంలో నిజమైన అర్హులు ఇంకొక 10,000 మంది మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అంటే అర్థం ఉంది. అనర్హులు అన్యాయంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ పొందుతున్నారు అన్న ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద నిగ్గు తేల్చుకోకుండా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది? ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ప్రతి లబ్ధిదారుడి ఇంటికి పంపించి వాళ్ళని వెరిఫై చేయించి వాళ్ళకున్న సర్టిఫికెట్ ఫిజికల్గా వాళ్ళని ఒకసారి నిర్ధారణ చేసుకొని వాళ్ళు 85% అండ్ డిజబిలిటీతో బెడ్ రిడెన్ పేషెంట్లు అవునా కాదా, 40% పైన వైకల్యం ఉన్న వ్యక్తులు అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. వైకల్యం అనేది శారీరక వైకల్యం, ఒక అవయవ లోపమో, పోలియో లాంటిదో, లేదు మూగా చెవుడు, ఇటువంటివి ఏదైనా వాళ్ళకి ఆ వైకల్యం ఉంది. దాన్ని డాక్టర్స్ నిర్ధారణ చేయకపోతే ఎవరు నిర్ధారణ చేస్తారు? ఎంత పర్సంటేజ్ వైకల్యం అనేది నిర్ధారణ చేయాల్సింది డాక్టర్లే. కొంతమంది మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ మానసిక వైకల్యాన్ని కూడా అసెస్ చేసి సర్టిఫై చేయాల్సింది డాక్టర్లే. అంటే వాళ్ళకి శారీరకంగా చూస్తే లోపం కనపడదు, కానీ మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా వికలాంగులుగానే పరిగణిస్తారు. వీళ్ళందరినీ అసెస్ చేసి ఆ పర్సంటేజ్ నిర్ధారణ అయిన మేరకు పెన్షన్ సౌకర్యం కల్పించేది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అలా అనర్హులుగా భావించబడిన వాళ్ళకి కొంతమందికి ఈ ఆగస్టు 1వ తారీఖు రోజు పెన్షన్ ఇవ్వకపోయినా మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించారు. మీకు 40% కన్నా తక్కువగా వైకల్యం ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది. మీరు 100% అంటే 85 to 100% డిజేబిలిటీ అని బెడ్ రిడెన్ పేషెంట్లు అని చెప్పని 15,000 రూపాయలు పెన్షన్ పొందుతా ఉన్న దానికి అర్హులు మీరు కాదు. మీకున్న వైకల్యం దానికన్నా తక్కువ ప్రమాణంలో ఉంది, మీరు 6,000 రూపాయల కేటగిరీలోకి వస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ అర్హత స్థాయి కన్నా అధికంగా మీరు లబ్ధి పొందుతున్నారనేది నిర్ధారణ అయింది ప్రభుత్వానికి. ఆ నిర్ధారణ అయినప్పుడు అయినను మీకు ఇంకొక అవకాశం కల్పిస్తుంది. మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు ఇంత ముందు పొందుతున్న పెన్షను, మీకు ఇంత ముందున్న సర్టిఫికెట్, ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ తోటి మీరు మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి మరొకసారి రీఎగ్జామిన్ చేయించుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్ హాస్పిటల్లో కూడా మీ పర్సంటేజ్ 40 కంటే లో ఉంది, తక్కువ ఉంది అని చెప్పని నిర్ధారణ అయింది అనుకో, మీరు అన్యాయంగా ఇన్నాళ్ళ నుంచి ప్రభుత్వాన్ని మోసం చేసి పెన్షన్ పొందుతున్నట్టేగా. వాస్తవంగా అయితే ఎప్పుడు మీకు పెన్షన్ శాంక్షన్ అయిందో ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి రికవరీ పెట్టాలి. దాని ROR యాక్ట్ కింద, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంత లబ్ధి పొందినందుకు పైగా మీకు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డాక్టర్ను కూడా ప్రాసిక్యూట్ చేయాలి, మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, మీరు తప్పుడు ప్రాక్టీసెస్తో ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు 60 సంవత్సరాలుగా దాటిన వ్యక్తులు, మీరు వికలాంగుల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, కానీ మిమ్మల్ని పరీక్ష చేస్తే
ఆ పరీక్ష చేసిన మీద వికలాంగుల పెన్షన్కి మీరు అర్హులు కాదు. కానీ మీరు 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కనుకైతే మీకు వృద్ధాప్య పెన్షన్ 4,000 కింద కన్వర్ట్ చేస్తాం. ఈ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళలో ఎవరైనా విడోస్ ఉన్నారు, వాళ్ళు వికలాంగులుగా పరిగణించడానికి అనర్హులు, వాళ్ళకి విడో పెన్షన్ ఇస్తాం. మీరు 15,000 రూపాయల పెన్షన్కి అనర్హులు, మీకు కొంత వైకల్యం ఉంది, 40% అబోవ్ వైకల్యమే మీకు ఉంది, మీకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. ఇక్కడ రీఎగ్జామిన్ చేసుకోవటాన్ని ఎలా తప్పుపడతారు ఇక్కడ అంటే, ఎవరు ప్రభుత్వాన్ని మోసం చేసినా, ఎవరు ఫోర్జర్డ్ చీటింగ్ సర్టిఫికెట్లతోటి ప్రభుత్వం నుంచి వేల రూపాయలు ప్రతి నెల తింటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎవరెవరికి లబ్ధి చేకూర్చారు, ఈ విధమైన లబ్ధి వైసీపీ హయాంలో ఎవరికి చేకూర్చారు? వాళ్ళ మద్దతుదారులకు అన్నట్టుగా. అంతేగా, మొత్తం వాళ్ళకి ఎందుకు వాళ్ళు అంతటి లబ్ధి చేకూరుస్తారు? ఇప్పుడు 40% అబో డిజేబిలిటీ లేకపోయినా ఆ సర్టిఫికెట్ వేయించి మరి అతనికి 6,000 రూపాయలు పెన్షన్, అంటే ఇప్పుడు 6,000 అప్పుడు 3,000 వచ్చేది. ఆ 3,000 పెన్షన్ సౌకర్యం కల్పించబడింది అని అంటే వాళ్ళకి అనుకూలురైన వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు ఆ విధంగా చేయించారు. ఇవాళ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులది వాళ్ళ దొంగతనం బయటపడింది, వాళ్ళని ప్రభుత్వం అనర్హులుగా ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ లేని గగ్గోలు అనమాట. ఎందుకు లబ్ధిదారులు, అంతిమ లబ్ధిదారులు వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ద్వారా ఆ విధమైన దొంగ సర్టిఫికెట్లతోటి ఆ లబ్ధి చేకూర్చబడ్డ వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఈ గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ 100కి 100 పాళ్ళు అసలు శిస్సు అరువులకి ఎందుకు గొడవ? ఇవాళ నిజంగా 40% అండ్ అబౌట్ డిజబిలిటీ ఉంది. ఇవాళ ఈ డాక్టర్ గారు చూసినా ఇంకొక డాక్టర్ గారు చూసినా కొద్దిపాటి అంచనాలో తేడా రావచ్చు. వైకల్యం అయితే నీకు చేయలేదు, చెయ్యుందని ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన డాక్టర్ గారు చెప్పలేరు కదా. నీ కాలు సపోర్ట్ చేయదు, నీ కాలు పనిచేయదు, పోలియోతో లాగేస్తుంది నీ కాలు పూర్తి ఫిట్ గా ఉందని ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన డాక్టర్ గారు ఏమైనా సర్టిఫై చేశారా? నీకు డిజబిలిటీ లేకపోయినా నువ్వు ఉంది అని చెప్పని పొందుతున్నావు అని అంటే అక్కడ దొంగమోహం నలుపు అని చెప్పని ఎవరెవరైతే ఈ మోసపు ప్రాక్టీసెస్ ద్వారా ఈ లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు గొడవ చేస్తున్నది. నిజమైన లబ్ధిదారులు వాళ్ళు రైట్ ట్రయల్ గా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుని, సార్ మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారు నా మరోసారి సరిగ్గా ఆలకించలేదు, నా డిజబిలిటీ ఇది అని చెప్పని మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ధైర్యంగా వాళ్ళు డాక్టర్ని అడగగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన అర్హులు అయితే కనపడుతుంది, వాళ్ళు కనిపిస్తా ఉన్నప్పుడు సార్ నాకు నిజమైన డిజబిలిటీ ఉంది, నన్ను డాక్టర్ గారు ఫిట్ అని చెప్పని ఎట్లా ఇస్తాడండి, చూడండి నా పరిస్థితి ఇది అని చెప్పని డాక్టర్ గారు చెప్పుకోగలుగుతాడు. కాబట్టి అక్కడ నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే ఒకవేళ పొరపాటుగా ఎవరిదైనా ఇప్పుడు ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగానో అన్యాపదేశంగానో లేదు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని ఆ ఊళ్ళో స్థానిక నాయకులు చెప్పారని చెప్పను ఎవరైనా తీసేశారనుకుందాం, ఇక్కడ ఏమి ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టలేదుగా. వీళ్ళకి మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారుగా. అలా కల్పించారు. వాళ్ళని మళ్ళీ అక్కడ డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి అసెస్ చేసి 40 and above percentage అని చెప్పని సర్టిఫై చేశారనుకుందాం. ఈ ఆగస్టులో ఆపిన పెన్షన్ కూడా కల్పిస్తారు వచ్చే నెలలో. వచ్చే నష్టమేముంది? ఇక్కడ ఎవరైతే మాల్ ప్రాక్టీసెస్ కి పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు, మనకు ఒక సామెత ఉంది కదా, ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పని. ఈ ఖాళీ కొండలో, ఈ ఖాళీ బిందులు వీళ్ళు ఎక్కువ సౌండ్ చేస్తా ఉన్నారు. నిజమైన వాళ్ళు, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం పెన్షన్ ఇస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇస్తా ఉన్నారు. డయాలసిస్ పేషెంట్లకు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే వీళ్ళు 10,000 ఇస్తా ఉన్నారు. 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే వీళ్ళు 15,000 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళెవరూ బాధపడట్లా. వాళ్ళకి ప్రభుత్వం 1వ తారీఖు టంచనగా వాళ్ళ ఇంటికి వచ్చి ఏమి ఇస్తుంది అనేది వాళ్ళకందరికీ స్పష్టత ఉంది. నిజమైన అర్హులు. అనర్హులకి మాత్రం ఖచ్చితంగా మోసపు సొమ్ము తినటానికి అలవాటు పడి ఉన్న వాళ్ళకి సడన్ గా ఒక్కసారిగా వాళ్ళ మోసాన్ని బట్టబయలు చేసి, అంటే ఇక్కడ ఏమవుద్దంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మోసానికి పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద ROR యాక్ట్ కింద వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ రికవరీ కనుక పెడితే ఎక్కడ దొంగలు అక్కడ కుక్కిన పెనులాగా పడి ఉంటారు. కానీ ప్రభుత్వం ఇంకా ఆ దిశగా చర్య తీసుకోకుండా సరే పోతే పోయిందిలే, మోసంతో తింటే తిన్నారులేమని చెప్పని ఉపేక్షిస్తా ఉంది కదా. అందుకోసం ఎక్కడ లేని అచ్చుసా ప్రదర్శన చేస్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం కనుక ఒక పాలసీ డెసిషన్ తీసుకొని ఎవడెవడైతే ఈ మోసానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ కేసులు బుక్ చేయండి, వాళ్ళు ఇప్పటి వరకు తిన్నది మొత్తం కక్కించండి అని అంటే అప్పుడు కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఉన్నట్టుగా ఈ రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఇప్పుడు మన మీదకి ఈ డబ్బు వెనక్కి కట్టాల్సిన ముప్పొచ్చి పడిందిరా అని చెప్పని ఎవరికాడికి వెన్నులో వణుకు మొదలయ్యి ఎక్కడాళ్ళు అక్కడ కామ్గా కుక్కిన పెనులాగా ఉంటారు. ఓకే, చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.